లో కందుకూరి గ్రామంకి 8 కిలోమీటర్స్ లో ఉన్నాము. గవి సిద్ధలింగేశ్వర గుడికి వెళ్తున్నాము. చూడండి వచ్చేసాం. బోర్డ్ కనిపిస్తుంది కదా, వచ్చేసాం. ఒక నిమిషం ఆగు, క్లియర్గా అట్లే. కన్నడ ఎవరికి వస్తుంది మమ్మీ? కన్నడ ఎవరికి? भैया टेंपल कितना दूर है? टेंपल कितना दूर है? और 3 किलोमीटर. थैंक यू. जंगल दाट में राइट वो इतना अच्छा बहुत अच्छा है ना. ए मम्मी पापा फोन स्नैप पापा ने फोन अंట స్నాప్ పెడుతున్నా. పట్టా మమ్మీ ఏం పడలే, వెనకాల కడాను పడలే, ఊగి. కలబురగి జిల్లాలోని చిత్తాపూర్ తాలూకాలో ఉన్న వనగుంటి అనే గ్రామంలో సరన సిద్ధలింగేశ్వర స్వామి జన్మించారు. ఆయన తన జీవితంలో చాలా ప్రాంతాలకు ప్రయాణించారు. తన జీవితం చివరలో చింతనహల్లి అనే ప్రదేశానికి సమీపంలో ఉన్న ఒక గుట్టపై ఉన్న రాతి గుహలో నివసించారు. ఆ గుహలోనే ఆయన లింగ ఐక్యం అయ్యారు. గవి సిద్ధలింగేశ్వర ఆలయం కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలోని చింతనహల్లి గ్రామంలో ఉంది. ఈ ఆలయం ఒక ప్రకృతి సిద్ధమైన గుహలో ఉంది. గుహ ప్రవేశ ద్వారం వద్ద ప్రవహించే జలపాతం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. ప్రధాన ఆకర్షణ గుహ లోపల ఉన్న దేవాలయం. దేవాలయం మీదుగా జలపాతం కురుస్తుంది, ప్రశాంతమైన మరియు మాయాజాల వాతావరణాన్ని సృష్టిస్తుంది. జలపాతానికి నీటి వనరు ప్రకృతి వసంతం ప్రదేశం యొక్క పవిత్రతను పెంచుతుంది. దేవాలయం గుట్ట ప్రాంతంలో ఉంది, సుందరమైన దృశ్యాలను అందిస్తుంది. దేవాలయం శివుని భక్తులకు ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం. ప్రకృతి అందం, గుహ దేవాలయం, జలపాతం మరియు ప్రకృతి వసంతం కలయిక ప్రత్యేకమైన మరియు సుందరమైన నేపథ్యాన్ని సృష్టిస్తుంది. మొత్తం మీద చింతనహల్లిలోని గవి సిద్ధలింగేశ్వర దేవాలయం ప్రకృతి కళాత్మకత మరియు మానవ భక్తికి గొప్ప ఉదాహరణ. ఇది సందర్శకులకు ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే అనుభవాన్ని అందిస్తుంది. నడు నడు తీస్తా.
డబ్బులు ఇస్తామని వేసుకుందామా? వేసుకుందాం. నువ్వు పోతావా? మళ్ళీ చుట్టూ సరిగా తిప్పుకుంటలేవు. కెళ్ళకి వస్తుందా లేదా? తర్వాత కొన్ని ఇచ్చిరా? పైసలు తీసుకుంటారు అనుకుంటా.